తెలంగాణ ప్రజల ఏకం చేసి దొరల తెలంగాణను గద్దెదించడం కోసమే పాదయాత్ర చేపట్టానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మధిర వచ్చిన భట్టిని స్థానిక నేతలు సత్కరించారు. 6 గ్యారెంటీలతో ప్రజా తెలంగాణ తీసుకొస్తామన్న భట్టి బీఆర్ఎస్ పై అక్రమాల పుట్టని, ఆ విషయాలను ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్ర సంపద ప్రజలకు పంచడం కోసమే తెచ్చుకున్నాం. కానీ కొద్దిమంది వ్యక్తులు దోపిడీ చేస్తూ మన ప్రజల భవిష్యత్తుల్ని అంధకారం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాదాపు 109 రోజులు ఆ మండు టెండల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజలను సమాయత్తం చేసి ఆ సమాయత్తంతో రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేసి పోరాటం చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాం. ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి కళలు నిజం చేయటమే మనందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తా ఉంది. 6 గ్యారంటీలు ప్రకటించాం. మేము ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకి పంచుతామని చెప్పాం. రైతుల గురించి చెప్పాం, నిరుద్యోగ యువతి యువకుల గురించి చెప్పాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజల యొక్క బిడ్డలు చదివించడం కోసం ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రవేశపెడతామని చెప్పాం. మీ అందరి ఆశీస్సులతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అరే మీది వారంటీ అయిపోయింది, గ్యారంటీ అయిపోయింది, ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఎక్స్పైరీ డ్రగ్ లాగా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి వారంటీ లేదు, గ్యారంటీ లేదనంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే గ్యారంటీ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ లేకపోతే కరెంటు పరిస్థితిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆర్థిక అరాచకత్వం చేశారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపెట్టాం.